ఫోటోగ్రాఫర్స్ కి వీడియోగ్రాఫర్స్ కి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి అదేవిధంగా నియోజకవర్గ మండల గ్రామ బీఆర్ఎస్ శ్రేణులందరికీ నా యొక్క హృదయపూర్వక మధ్యాహ్న పూట నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా, సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఒక మోనోపోలి, ఒక డిక్టేటర్ లాగా సుప్రీంకోర్టును, హైకోర్టులను సైతం లెక్క చేయకుండా భారతదేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసెస్ 89 క్రిమినల్ కేసెస్ గల రేవంత్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు. ఈరోజు తెల్లారు లేస్తే పంచ్ న్యాయ్ అని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని లోక్సభ నిండు సభలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారి అధినాయకుడు రాజీవ్ గాంధీ గారు 1985లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టించి ఎట్టి పరిస్థితులలో ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదు అని చెప్పేసి కరగండిగా చెప్పి దానికి వత్తసుగా రేవంత్ రెడ్డి సైతం పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టి చంపండి, అవసరమైతే నేను వచ్చి ముందు రాయేస్తా, ఊర్లలో పిచ్చి కుక్కను తరిమి కొట్టి చంపినట్టే ఎవరైనా పార్టీ మారితే పిచ్చి కుక్కను కొట్టి చంపినట్టు కొట్టి చంపండి అన్న రేవంత్ రెడ్డి అవకాశవాదంగా ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న అంటూ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా ఫిరాయింపు చేసిన వాళ్లను ఈరోజు మరి హక్కున చేర్చుకొని తన ప్రభుత్వము ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఎమ్మెల్యేలను ఒక్క మాటలో చెప్పాలంటే కొనుగోలు చేసిండు. ఎందుకంటే బార్డర్ లైన్ మీద ఉండే 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 5గురు అల్లకెళ్ళి ఇటు వస్తే, ఎందుకంటే ఇదే కడియం శ్రేణి అన్నాడు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది, మేము 39 మంది ఉన్నాము, ఎంఐఎం బీజేపీ కలిసేది ఉంటే ఒక 5గురు అటు ఇటు 5 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దని ముందు జోష్యం చెప్పిందే కడియం శ్రీహరి గారు. అప్పుడే ఆయనకు భయం పుచ్చుకొని నువ్వు అన్నావు కదా కడియం శ్రీహరి నిన్నే కొంట చూడు అన్నట్టు కడియం శ్రీహరి కూతుర్ను 200 కోట్లకు రేవంత్ రెడ్డి కొన్నాడు. ఇవాళ కడియం శ్రీహరి బలిపశువైన నిజం చెప్పాలంటే సిగ్గు శరం లేకుండా రాజీనామా చేయమని చెప్పేసి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు, మౌలిక విలువల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే గణపురం నియోజకవర్గం నుండి నా ప్రజలందరూ కోరుకున్నారు, తెలంగాణ రావాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటాం, కాళ్ళు మొక్కి గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలందరి కోరిక మేరకు ఆనాడు నేను అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
తెలంగాణ జెండా పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమ పార్టీలో నేను జాయిన్ అయితే ఈరోజు కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎంపీ అయినవు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినవు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినవు, నువ్వు విద్యాశాఖ మంత్రి అయినవు, ఎమ్మెల్యే కూడా అయినవు. ఇక నువ్వు పొందని రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఇంకేం లేవు. చట్టసభల్లో అన్ని రకాల పదవులు బీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రభుత్వంలో నువ్వు అనుభవించినవు. అలాంటి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈరోజు నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ బిడ్డ కోసం, నీ ఆర్థిక లావాదేవీల కోసం ఈరోజు గణపురం ప్రజలను కుదబెట్టి నువ్వు 200 కోట్లకు కాంగ్రెస్ కమ్ముడు పోయినావు. ఇప్పటికైనా నువ్వు ఒక్క రాత్రి కూడా సరిగ్గా నిద్రపోతలేవట, ఒక్క రాత్రి కూడా నిద్రపోతలేవట. కడియం చేరి ఎవరైనా నవ్విత ఓడ్చుకోడు, తెల్ల బట్టలు వేసుకుంటూ ఓడ్చుకోడు. ఒక సూక్తున్నది, నవ్వడము ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం అనేది రోగం. కడియం చేయకున్నది రోగమే. ఎందుకంటే నవ్వడు, నవ్విత ఓడ్చుకోడు, కిందికి మీదికి చూస్తాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా కిందికి మీదికి చూస్తాడు. అప్పుడే భయపడతాడు, ఏమన్నా అవుతుందా ఏమన్నా చేస్తాడు అని భయపడతాడు. ఆ కళ్ళలోనేమో ఉన్నదన్నట్టు భయపడతాడు. కానీ ఇప్పుడు కడియం శ్రేణి పప్పులు ఉడికే రోజులు పోయినాయి. అప్పుడు ఇదే చిల్పూరు గ్రామంలో అనేక రకంగా అక్రమ అరెస్టులు, నకిలీ ఎన్కౌంటర్లు, ఆయనకు కాస్త వ్యతిరేకంగా ఉంటే పోలీసులకు చెప్పించి విపరీతంగా కొట్టడం. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోయినా మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు వచ్చి ఈరోజు సోషల్ మీడియాలో కనీసం ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టిస్తున్నాడు. ఎవరో మెసేజ్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే కూడా దినాల తరబడి పోలీస్ స్టేషన్లు తిప్పుకొని, దినాల తరబడి కోర్టుల చుట్టూ తిప్పి అక్రమ కేసులు బడాయిస్తున్నాడు. ఈరోజు మార్పు కోసం నేను పోయిందని చెప్పి ముందేమో అని అడిగితే ఎక్కడుండాలో అక్కడే ఉన్నా అన్నాడు. చేతులకి ఇట్లా ఒప్పుకుంటూ 15 రోజుల కింద అన్నాడు, నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ లో పోయిందని చెప్పిండు. అంటే మనం ఇన్ని రోజులు దొంగ పడ్డాడంటే దొంగ పడ్డాడు, దొంగ దొరికిండు, దొంగతనం కూడా ఒప్పుకున్నాడు, అప్రూవల్ గా మారింది. ఈరోజు కోర్టులో శిక్ష పడకుండా దొంగతనం చేసిన వాళ్ళు ఎట్లయితే అప్రూవల్ గా మారుతారో కడియం శ్రీ అప్రూవల్ గా మారిండు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గౌరవనీయులైన అంబేద్కర్ గారి వారసుడు బిఆర్ గవాయి గారు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మీద నమ్మకం ఉంటే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ స్పీకర్ గారికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నీకున్న హక్కుల మీద పూర్తి అవగాహన ఉండేది ఉంటే వెంటనే కడియం శ్రీ గారిని డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఒకవేళ కనుక సమయము సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా నువ్వు ఎలాంటి నిర్ణయం కనుక తీసుకోపోయేది ఉంటే స్పీకర్ ను కూడా చట్ట పరిధిలోకి తీసుకొని పోయి వారి మీద కూడా ప్రాసిక్యూట్ చేయడానికి రాజ్యాంగము క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ రాజ్యాంగబద్ధమైన స్థానంలో కూర్చున్నప్పుడు ఎవరైనా చట్టాన్ని న్యాయాన్ని తమ చేతులకు తీసుకోకుండా న్యాయపరంగా తీర్పునివ్వాలని చెప్పేసి ఆనాడు 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఎలాంటి చాప్టాయం కాకుండా వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో, పుణ్యకాలం పూర్తి కాకముందే వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏసీ సేన్ 1985లో న్యాయశాఖ మంత్రి గారు ఆనాడు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫిర్యాదుల చట్టం విషయంలో
ఎందుకు బిల్లు తీసుకొచ్చిందంటే ఇట్లా కోర్టుకు పోతే ఒకసారి గెలిచినట్టు 5 ఏళ్ళు అయిపోయేది, అది ఆ పదవిలో అట్లే కొనసాగేది. అట్లాంటి తాత్పర్యం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వెంటనే చర్యలు తీసుకోవాలంటే మరి ఈ రోజు అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ ఉండడం వల్లనే నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుంది. ఇప్పటికైనా రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, మౌలిక విలువలు ఉండేది ఉంటే వెంటనే కడియం శ్రేణి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.